గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక వార్త కనుక చూసుకున్నట్లయితే ఒక ప్రభుత్వ ఉద్యోగుల రీఆర్గనైజేషన్, ఇక మనకు ప్రభుత్వ ఉద్యోగుల రీఆర్గనైజేషన్ చేస్తారనేసి, పాలనా అవసరాలకు తగ్గట్టు కేడర్ స్ట్రెంత్లో మార్పులు, ఎంసీఆర్హెచ్ఆర్డి డీజీ శాంతికుమారి, ఆర్థిక జేఏడీ శాఖల ముఖ్య కార్యదర్శులు, పే రివిజన్ కమిషనర్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు, 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలనేసి సర్కార్ ఆదేశం. మొత్తానికి అయితే ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఏదైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలనేసి గుర్తించి భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేయడం జరిగింది. ఈ జీవో మెయిన్ ఉద్దేశం ఏంటిదంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వేకెంట్ అవుతున్నారు, సంవత్సరానికి ఎంతమంది రిక్రూట్మెంట్ కావాలి అనేది మెయిన్ ఉద్దేశం. ఒక్క క్లిక్తో ఉద్యోగుల సమగ్ర సమాచారం తెలుసుకునేందుకు ప్రభుత్వ శాఖల్లోని హెచ్ఓడి ఆఫీసులో వివిధ విభాగాలు మొదలుకొని జిల్లాలు, మండల కేంద్రాలు, గ్రామ స్థాయిల్లోనూ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళకి వీరికి అదనం. ప్రస్తుతం వీరి సమాచారం డిపార్ట్మెంట్ల వారీగా, జిల్లాల వారీగా, మండలాల వారీగా ఇలా గందరగోళంగా ఉన్నది. నోటిఫికేషన్ కోసం ఖాళీల లెక్కలు తీయాలంటే రోజులు, నెలలు పడుతుంది. ఇకపై ఈ పరిస్థితి ఉండదు. ప్రస్తుతం శాంతికుమారి కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా వీళ్ళందరి డేటాను శాఖలు, విభాగాల వారీగా ఆన్లైన్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. రిటైర్మెంట్ కాగానే ఆ ఉద్యోగుల వివరాలను తొలగించడం, కొత్త రిక్రూట్మెంట్ ద్వారా వచ్చే ఉద్యోగుల ఎంట్రీ చేయడం వెనువెంటనే జరగనున్నాయి. దీంతో సిఎస్ స్థాయిలో ఒక క్లిక్ ఆయా శాఖల్లోని ఉద్యోగుల సమగ్ర సమాచారం తెలుసుకునే వీలు కలుగుతుంది. శాఖల వారీగా ఏ ఉద్యోగి పనితీరు ఎలా ఉంది, ఏ ప్రాంతాల్లో ఏ కాలం పని చేశారు, ఎలాంటి రికార్డులు, ఏ మార్కులు ఉన్నాయి, చేసిన తప్పులు, వచ్చిన ఛార్జ్ మెమోలు, ఇలా సమగ్ర వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ఈరోజు ఒక కమిటీని నియమించిందండి. ఈ కమిటీ ప్రకారము అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగ ఖాళీలను గుర్తించి ఆయా శాఖల వివరాలను గురించి తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిక ఇస్తే, ప్రభుత్వము అక్టోబర్ నుంచి కొత్త జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తుందండి. ఖచ్చితంగా అక్టోబర్ నుంచే ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేయాలి అన్న ఉద్దేశంతో, ఒక దృఢమైన సంకల్పంతో, ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగుల రీఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ఏదైతే ఖాళీలు ఉన్నాయో ఒక్క క్లిక్ ద్వారా అవి గుర్తించి ప్రభుత్వంలో ఉన్నటువంటి సమాచారం మొత్తం తెలుసుకొని అందించేటట్టుగా ఈ ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది. మొత్తానికైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ చేపడుతున్నటువంటి ఏదైతే ప్రతిష్టాత్మకమైన ఈ యొక్క కార్యక్రమం ఉన్నదో, సో అన్నీ సంబంధించినటువంటి వేకెన్సీస్లను గుర్తించి ఆయా శాఖల్లోనే భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది. చాలా మంచి కార్యక్రమం. సో ఈ కార్యక్రమం ద్వారా వీలైనంత త్వరగా ఖాళీలను గుర్తించి అభ్యర్థుల చేత, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి చేత ఉద్యోగాలను నింపాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు జరుగుతుంది. ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశం దాదాపుగా 100 to 100% ఉన్నాయి. అక్టోబర్ నుంచే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడే అవకాశం దాదాపుగా ఎక్కువ ఉంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ను కొనసాగించుకోండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే యథావిధిగా వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది అనమాట. సో ఇది ఈరోజు దీనికి సంబంధించినటువంటి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అన్నాడు.